నమస్కారం. నా పేరు పిపిఎన్ ప్రసాద్. ప్రస్తుతం 2 అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను. మొట్టమొదటిది మఠాధిపతి అంశం. మీకు అందరికీ తెలిసినదే. మారుతి మహాలక్ష్మి గారు, వీరభద్ర స్వామి గారు వారి యొక్క వీలునామా కావచ్చు, నామినేషన్ కావచ్చు, చట్టబద్ధం కాదు, నిబంధనల ప్రకారం పంపలేదు, ఆమోదం పొందలేదు కాబట్టి వారిద్దరి వీలునామాలు కావచ్చు, మారుతమ్మ గారి అదనపు నామినేషన్ కావచ్చు చెల్లుబాటు కాలేదు. ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసిందే. యాజ్ యూజువల్ చట్టంలో ఉన్న నిబంధన ప్రకారం సంప్రదాయం పాటించాలని ఉంది కాబట్టి సంప్రదాయం ప్రకారం ప్రథమ కుమారుడు మఠాధిపతి అవుతారు అనేటువంటిది క్లుప్తంగా సారాంశం. ఈ ఒక్క విషయాన్ని వదిలిపేసి తనకు అవసరమైనటువంటి బిట్లు కట్ చేసుకొని తనకు అనుకూలంగా మలుచుకొని వీడియోలు చేయడం పాలెపల్లి శ్రీనివాస్ గారు చెల్లింది. సో వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జరగాల్సిన విషయం జరిగిపోతుంది. ఇదొకటి ప్రస్తుతం. ఇక రెండవ విషయం, మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ గారి గురించి. ఇందులో నిబంధనలు ఏంటి, ఎందుకు కొంతమంది వ్యతిరేకిస్తారు, నేను కావచ్చు కొంతవరకు అతని ద్వారా వచ్చే భవిష్యత్తు సమస్యలు ఏంటి అనేటువంటి విషయాల మీద మీకు అవగాహన కల్పించడానికి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను అభివృద్ధి కావాలనే మొదటి నుంచి, ఈవెన్ పాలిటిక్స్లో నేను నిత్యం ఫేస్బుక్లో మీకు తెలుసు అభివృద్ధి అనే అంశంపైన ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాను. సో ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందనేటువంటి విషయంలో నేనేం తప్పుపట్టను. అభివృద్ధి కుంటుపడింది ఎప్పుడు అంటే 2011 మా నాన్నగారు చనిపోయిన తర్వాత మాత్రమే ఇంకా జరగాల్సిన అభివృద్ధి జరగలేదని మాత్రమే చెప్తాను. కొంతమంది అంటుంటారు మఠం పుట్టి పెరిగినప్పటి నుంచి మేము అసలు అభివృద్ధి అనేది లేదని. ఒకసారి 1983 అంటే మా నాన్నగారు 1987 ముందు చూస్తే 2011 వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకుముందు ఎలా ఉంది, తర్వాత జరిగినటువంటి ఏంటి, భక్తులకు సౌకర్యాలు కావచ్చు, కళ్యాణ కట్ట కావచ్చు, క్యూ కాంప్లెక్స్ కావచ్చు, రథశాల కావచ్చు, భక్తులకు సంబంధించినటువంటి రూములు, గదులు, ఇవన్నీ కూడా మా నాన్నగారి హయాంలో జరిగింది. అవన్నీ అభివృద్ధి కార్యక్రమే అని చెప్పదలుచుకున్నాను. అయితే మా నాన్నగారు పాటించిన పద్ధతి ఏంటి అంటే భక్తుల నుంచి విరాళాలు సేకరించి వారి భాగస్వామి ద్వారా నిర్మాణాలు చేపట్టి మఠం ఖర్చు తగ్గించుకునే విధంగా మా నాన్నగారు అప్పట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు శంకర్ బాలాజీ గారు చేస్తున్నటువంటి పనులు మాత్రం కేవలం మఠం నిధులను మాత్రమే వాడటం మాత్రమే నేను చెప్తున్నటువంటి అబ్జెక్షన్. తిరుమలలో డబ్బులు లేక కాదు కదా భక్తులను భాగస్వామ్యం చేయాలి అనేటువంటిది. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నానంటే వారు ఎప్పుడైతే 2021లో ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 4 సంవత్సరాలు కావస్తుంది. భక్తులను పిలిచి విరాళాలు ఇవ్వండి, మీ యొక్క సహకారం ఇవ్వండి అని పిలిపిస్తే ఎంతోమంది భక్తులు వచ్చి వారి యొక్క సహకారం ఇవ్వడానికి ఎంతోమంది భక్తులు ఉన్నారు. సింపుల్గా మన ఈశ్వరదేవి మఠంలో ఈ మధ్యకాలంలో పిలిపించారు. ఎన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారో చూస్తున్నాం. సో ఇలాంటి పనులు అప్పట్లో బ్రహ్మంగారి మఠంలో కూడా చేసి ఉండొచ్చు కదా అనేటువంటిది నేను చెప్తున్నటువంటి అభ్యంతరం. ఎందుకంటే మఠం ఖర్చు ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. తిరుమలలో డబ్బులు లేక, మళ్ళీ చెప్తున్నాను, తిరుమలలో డబ్బులు లేక భక్తుల విరాళాలు, బట్ భక్తులు ఉన్నప్పుడు వారి యొక్క సహకారం తీసుకొని వారి యొక్క భాగస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయంపై ఆలోచన చేసి ఇది వదిలిపెట్టేసి ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి, ఎందుకంటే మఠం వేరు, గుడి వేరు. మఠానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు, దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా కొంతమంది తెలియకపోవచ్చు. అదే సమయంలో మఠం స్వయం ప్రతిభ కాపాడాల్సినటువంటి బాధ్యతకు కూడా, ఎందుకంటే మఠంలో పుట్టి పెరిగాం కాబట్టి మా నాన్నగారు దాదాపు 27 సంవత్సరాల పాటు మఠం మేనేజర్గా అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చేశారు కాబట్టి మఠాధిపతి మేనలుగా నాకు కూడా ఎంతో మఠం పైన మనసు ఉంటుంది, అభివృద్ధి చేయాలనే తపన ఉంటుంది, ఆ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి వాటిని మనసులో పెట్టుకుని మాత్రమే కొన్ని విషయాల్లో వివాదిస్తూ వచ్చాను. ఇప్పుడు శంకర బాలాజీ గారు చేస్తున్నది అభివృద్ధి అంతకు మాత్రమే కనపడుతుంది. కానీ ఈ దాతల సహకారం లేకుండా కేవలం మఠం నిధులు మాత్రమే ఖర్చు పెట్టి చేయడం అనేటువంటి అబ్జెక్షన్లో కొంచెం కనపడకపోవచ్చు. వాటిని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది యాత్రికులు కానీ గతంలోకి ఇప్పటికీ తేడా కనపడుతుంది కాబట్టి అభివృద్ధి చేస్తున్నారు, బాగుంది, సౌకర్యాలు పెరుగుతున్నాయి అనే విషయంలో అయితే నేను కూడా అబ్జెక్షన్ చేయను. బట్ ఆ లోపాలను మాత్రం ఎదురు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే కాంపౌండ్ వాల్ కట్టారు, బాగుంది, మంచిదే. కాకపోతే వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది ఉంటుంది. అంటే స్వామివారి దర్శనానికి ఎంతోమంది వృద్ధులు వస్తుంటారు, భక్తులు వస్తుంటారు. వాటికి కనీసం వీల్ చైర్లో తీసుకునేటువంటి వెసులుబాటు కూడా లేకుండా, ఎక్కడ కూడా అటువంటి అవకాశం లేకుండా, ముందు చూపు ఆలోచన లేకుండా చేస్తారు. అలాంటిది కళ్యాణ మండపం కొత్తగా కట్టారు, మొన్న మాస శివరాత్రి కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం.
ఎప్పుడు కూడా సగం ఓపెన్లో ఉంటే బయట కూర్చొని దర్శనం అదే ఆ కళ్యాణం ఉత్సవం, ఎందుకంటే ఈరోజు ఒక 1000 మంది మాత్రమే అక్కడ చూస్తారు. ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత భక్తులు పెరుగుతారు. అప్పుడు అంతమందిని అక్కడ లోపల కూర్చోబెట్టే అవకాశం ఉండదు కదా. అంటే సగం గోడ కట్టేసి సగం ఓపెన్లో పెట్టేసి కన్స్ట్రక్షన్ చేసి ఉంటే బయట ఓపెన్ విశాలమైన ప్రదేశం అంటే బయట ఓపెన్లో కూర్చొని కూడా కొంతమంది భక్తులు వీక్షించే అవకాశం ఉండేది కదా. ఇలాంటి లోపాలు, ఎందుకంటే రేపు మళ్ళీ పడగొట్టి మళ్ళీ కడితే మళ్ళీ డబల్ ఖర్చు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి, ఇంకొకటి రూములు కట్టారు, పడగొట్టించి సరే ఓకే సంతోషం. అయితే అది వారి డబ్బుల ద్వారా ఎందుకు చేశారు అనేటువంటిది. ఎందుకంటే మఠం, ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్, మన ఇల్లు ఉన్నాము, ఒకరికి బాడుగ ఇచ్చాము. బాడుగ ఇచ్చినప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే మన డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాం, ఎందుకంటే వాళ్ళ డబ్బులతో ఖర్చు పెడితే ఇది నాది అంటారు. సో ఎవరు కూడా మన ఇంట్లో బాడుకున్న వాళ్ళు వారి డబ్బులతో నిర్మాణాలు చేసుకొని పైన స్లాబ్ వేసుకుంటాను, నాకు కావాల్సిన రీతిలో కట్టుకుంటానంటే మనం ఒప్పుకోం కదా. ఒకవేళ అటువంటి ఖచ్చితంగా ఉద్దేశం మనకుంటే మనమే కట్టిస్తాం, కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకుంటాం. అటువంటి పద్ధతి కాదని వారి డబ్బులతో వారు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం. రెండవది, మనకుండేది ఇక్కడ 7 ఎకరాల 18 సెంట్లు మాత్రమే ఉంది. ఏమున్నా ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటప్పుడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ దక్షిణ ద్వారం ఎదురుగా చేసిన దగ్గర కొత్తగా రూములు కట్టారు, అది తాత్కాలికంగా టకటగా ముగిచ్చేశారు. వాళ్ళు ఎంతసేపు వారి ఆలోచన ఏంటంటే ఎప్పుడు మారుతమ్మ గారు కోర్టుకు వెళ్తారో, ఎప్పుడు నేను సస్పెండ్ అవుతానో, ఈ లోపల పనులు పూర్తి చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతో ఉండడం వల్ల అదరాబదరాగా కట్టేస్తున్నారు. సో పైన నేనేమంటానంటే స్లాబ్ కింద కట్టి ఉంటే, ఇప్పుడు కట్టేటువంటిది అయినా కూడా స్లాబ్ వేస్తే పైన ఇంకొకటి రూములు కానీ ఏదైనా కట్టుకుంటే కింద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బాగుంటుంది, పైన భక్తులకు సౌకర్యాలు కల్పించే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ దూర ఆలోచన లేకుండా ఈరోజు జరిగితే చాలు అనేటువంటి ఆలోచన చేయడం వల్ల భవిష్యత్తులో మఠం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచన చేయకుండా కేవలం ఈ రోజు గురించి మాత్రమే ఆలోచన చేయడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇక శంకర బాలాజీ గారి ఉత్తర్వుల గురించి చాలా తప్పు జరుగుతుంది. మఠానికి ఈవో ఉండకూడదు, అది మఠంలో ఈ ఒక్కరే కాదు, ఏ మఠంలో తీసుకున్నా ఈవోలు ఉండకూడదు. అది సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. మరి మిగతా చోట్ల ఉన్నారు కదా అంటే ఉండకూడదు. అహోబిలంలో కూడా ఈవోని అపాయింట్ చేస్తే హైకోర్టు ఆ పైన సుప్రీంకోర్టు కూడా ఆ ఉత్తర్వులు రద్దు చేసింది. సో సెప్టెంబర్లో ఈవోగా ఉత్తర్వులు తెచ్చుకొని అడిగితే అసలు ఉత్తర్వులే ఇవ్వకుండా ఈరోజు ఉత్తర్వులు అడిగితే మా కోర్టు ఆర్డర్ వచ్చిందా అని అడుగుతున్నారు. మరి ఆ రోజు కనీసం ఉత్తర్వులన్నా చూపించాలి కదా. ఈవోగా ఉత్తర్వులు తెచ్చుకొని మఠం ఫిట్ పర్సన్గా బాధ్యతలు నిర్వహించడం ఎంత మోసం చేసినట్టు అవుతుంది. అది తప్పు. అసలు వారి నియామకం ఏంటంటే ధార్మిక పరిషత్ ఆ రోజు మన వారసుల మధ్య వివాదం ఉన్నప్పుడు ఎవరైతే డిస్టిక్ అసిస్టెంట్ కమిషనర్ ఉంటారో వారు మఠం ఫిట్ పర్సన్గా ఉండాలని ధార్మిక పరిషత్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఉత్తర్వులు సవరించాలి అంటే మళ్ళీ ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకొని ఆ ఉత్తర్వులను సవరించవచ్చు. అలా చేయకుండా కేవలం అధికారి మాత్రం, అంటే సింగిల్ అధికారి నిర్ణయం తీసుకొని ఆ ఉత్తర్వులు ఇవ్వటం అనేటువంటిది తప్పు. వారే మారుతమ్మ గారు ఆ విషయంలో కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు దాదాపు 3 సార్లు అనుకుంటాను, 3 సార్లు అన్నీ సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలిసింది. తాజా ఉత్తర్వులు పూర్తి కాపీ వస్తే మనకు అది కూడా క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కాకుండా కేవలం అభివృద్ధి కనబడుతుంది కాబట్టి వారు చేసే ప్రతి పని కరెక్టు అనేటువంటిది కరెక్ట్ కాదు. మఠం భవిష్యత్తు కూడా ఆలోచన చేయాలి. హక్కులు ఉంటాయి, హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు వారు ఉంటారో రేపు ఇంకొక అధికారం వస్తారో, లేదంటే అసలు అధికారులు అవసరం లేని పాలనలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే మఠాధిపతి మాత్రమే అక్కడ సుపీరియర్. ప్రస్తుతం మఠాధిపతి లేరు కాబట్టి అధికారిగా ఓకే. భవిష్యత్తులో సో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఇటువంటి ఆలోచన. ఎందుకంటే కేవలం ఇదొకటే కాదు, ఇప్పుడు మేము చేసేటువంటి ఏమైనా మౌనంగా ఉన్నారంటే ఈ మఠం కేసు ఆధారం చేసుకొని మిగతా మఠాలపైన ఆ ప్రభావం చూపుతుంది. వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టారు, మీరు అక్కడ చేత కాకుండా కూర్చున్నారా, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని శంకర బాలాజీ గారు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. మేము వారిని తప్పు పట్టడం లేదు, వ్యక్తిగతంగా నాకు వారికి ఏ విధమైనటువంటి విభేదాలు లేవు. కేవలం నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి గారు కావచ్చు, నేను కావచ్చు, మారుతమ్మ గారు కావచ్చు, దత్తాత్రేయ గారు, ఎవరైనా సరే ఇక్కడ విరోధ స్వామి కావచ్చు, మఠంలో మాకు ప్రత్యక్ష సంబంధం ఉంది కాబట్టి మఠం స్వయం ప్రతిని కాపాడాల్సిన అవసరము ఉంది, మఠం హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అభివృద్ధిని కూడా చేపట్టి, ఎందుకంటే విశేషమైన భక్తులు, ఎక్కువ మంది భక్తులు రావాలి. ఏ మఠం కానీ ఏ గుడి అయినా సరే అంతిమ లక్ష్యం ఆ యొక్క పీఠం కానీ మఠం కానీ ఏదైతే ఉద్దేశం స్థాపించారో ఆ ఆశయాలను జనంలోకి తీసుకెళ్ళి భక్తులకు, యాత్రికులకు ఆ యొక్క సందేశాన్ని తీసుకొని సమాజాన్ని ఎంతో కొంత మంచి చేయాలి, మార్పు తేవాలి అనేటువంటి లక్ష్యంతోనే పనిచేయాలి. అయితే దీంట్లో కొన్ని తప్పటడుగులు పడుతున్నాయి. ఆ తప్పటడుగులు ఎత్తి చూపడానికి మాత్రమే
ఈ వీడియో చేయాలి. సో భవిష్యత్తులో ఇప్పుడు దారుణ పరిస్థితి నిర్ణయం తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది. సో 6 వారాల్లోపు తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా తాత్కాలికంగా నేను వస్తాను. సో ఇక్కడ ధార్మిక పరిషత్ ఇచ్చిన నిర్ణయాన్ని ధార్మిక పరిషత్ మాత్రమే సవరించాల్సి ఉంటుంది. సో మధ్యలో ఎవరైనా ఒక అధికారం తీసుకుంటే అది చట్టుబాటు కాదు అనేటువంటిది ఆల్రెడీ మనకు 2 తీర్పుల ద్వారా మనకు అర్థమైంది. సో ఈ విషయాలు తెలియక కొంతమంది మేమేదో అడ్డుకుంటున్నామని, నేను అభివృద్ధికి అడ్డుకుంటున్నానని, ఇంకొకరు ఏదో దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము మఠాన్ని అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాము. అదే సమయంలో మఠం హక్కులను స్వయం ప్రతిపత్తిని కూడా కాపాడాల్సిన అవసరం కూడా, ఆ బాధ్యత కూడా మాపై ఉన్నందున కొన్ని విషయాలు భక్తులకు, యాత్రికులకు, స్థానికులకు తెలియాల్సిన అవసరం ఉన్నందు మాత్రమే ఈ వీడియో చేయదలిచాము. అందుకే ఈ విషయాలు తెలియడానికి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్యదా భావించవద్దని. ఓం నమో వీరబ్రహ్మణే.